మూన్నాళ్ళ ముచ్చట అనేటటువంటి విషయాన్ని మనందరికీ అర్థం కావాలని, మనుషులందరికీ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలని, విశ్వాసులకి విశ్వాసం మరింత బలపడాలని చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్లో కానీ, దివ్య ఖురాన్కి ముందున్నటువంటి గ్రంథాల్లో కానీ ప్రవక్తల జీవిత చరిత్రల్ని మనకి ఆదర్శంగా గుణపాఠంగా రెండు విషయాలు, ఆదర్శంగా గుణపాఠంగా వారి జీవిత గాథల్ని మనకి గ్రంథాల ద్వారా తెలపటం జరిగింది. దేనికి తెలిపాడండి? ఆదర్శము గుణపాఠం. ఎలా జీవించకూడదో దాంట్లో గుణపాఠం ఉంది, ఎలా జీవించాలో దాంట్లో ఆదర్శం ఉంది. అలాంటి మరి ఆదర్శవంతమైనటువంటి గుణపాఠం ఉన్నటువంటి మూసా అలైహిస్సలాం స్టోరీని మనం ఈరోజు